ఈ కాఫ్ సిరప్స్ ఏంటంటే టెంపరీగా అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చేదానికి ఉపయోగపడతాయి. సో చాలా ఎక్కువ మంది ఏంటంటే సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి దగ్గు వస్తుంది, దగ్గు మందు ఇవ్వండి అంటే అతను ఏదో ఇచ్చేస్తాడు, వీళ్ళు తీసుకొని వాడేస్తూ ఉంటారు. వాడేశాక కొన్ని సందర్భాల్లో 10-15 కాఫ్ సిరప్ బాటిల్స్ని అయిపోయి తర్వాత స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఇన్ని సిరప్స్ వాడాను సార్, మాకు ఇంకేం తగ్గలేదు. యాక్చువల్లీ మనం చూస్తే ఒక ఎక్స్రే తీస్తే అది ఏ న్యూమోనియానో లేదంటే ఏ టీబీనో అయి ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటంటే కాఫ్ సిరప్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు. కాఫ్ సిరప్స్ ఏంటంటే మెయిన్గా మనకి మనం డోలో వేసుకున్నా లేదా పారాసిటమాల్ వేసుకున్న టెంపరీగా జ్వరం ఎలా తగ్గుద్దో అలా టెంపరీగా దగ్గుని కంట్రోల్ చేసుకునే దానికి మాత్రం ఈ కాఫ్ సిరప్స్ ఉపయోగపడతాయి. కాఫ్ రావడానికి కారణం ఏంటిదనేది మనం రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని డయాగ్నోసిస్ చేసుకున్నప్పుడే దానికి పూర్తిగా మనం పరిష్కారం ఇవ్వగలం.